బ్రేకింగ్ న్యూస్ విశాఖ జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ పై అవిశ్వాసం పెడుతున్నట్లు కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి కమిషనర్ సమాచారం ఇచ్చారు. ఇప్పటికే మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో కూటమి నాయకులు ఉండగా వైసీపీ మాత్రం తమ 36 మంది కార్పొరేటర్లను క్యాంపునకు తరలించి కూటమికి అందుబాటులో లేకుండా చేసింది. 10 రోజుల నుంచి విహారయాత్రలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు మరో 19 రోజులు క్యాంపులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకుని మేయర్పై అవిశ్వాసం నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించి గట్టి షాక్ ఇవ్వడంతో జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మాన అంశం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు ఎక్కడున్నారు? కూటమి ఏం చేయబోతోంది? అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేదా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుంచి అందిస్తారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఏప్రిల్ 19వ తేదీన అవిశ్వాస తీర్మానం ఉదయం 11 గంటలకి పెట్టడానికి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే కార్పొరేటర్లకైతే జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ జిల్లా కలెక్టర్ సమాచారం ఇచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచినటువంటి 10 రోజులుగా జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్లాన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు వైసీపీలో నుండి అదేవిధంగా ఇండిపెండెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కార్పొరేటర్ని అటు జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీల్లో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని అంటే మార్చి 18వ తేదీతోనే మేయర్గా బాధ్యతలు చేపట్టినటువంటి గొలగాని వెంకట కుమారి 4 సంవత్సరాల సమయం పూర్తయినటువంటి నేపథ్యంలో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఆర్డినెన్స్ గడువు తీరింది. అయితే ఈ నేపథ్యంలోనే 19వ తేదీనే ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమిలో ఉన్నటువంటి జీవీఎంసీ కార్పొరేటర్లు నాయకులు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వైసీపీ కార్పొరేటర్లని తీసుకుని అటు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అటు టీడీపీ జనసేన బీజేపీ ఇండిపెండెంట్లుతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఇటు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓట్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ ఓట్లతో కలిపి దాదాపుగా 70 ఓట్ల వరకు 70 నుంచి 72 ఓట్ల వరకు ప్రస్తుతానికైతే అటు కూటమికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రపోజ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రస్తుతం ఇంకొక 4 ఓట్ల వరకు కూటమికి అవసరం ఉంది. దీన్ని గమనించినటువంటి వైసీపీ తమకి మద్దతుగా ఉన్నటువంటి దాదాపుగా 36 మంది కార్పొరేటర్లను అంటే మేయర్ బడ్జెట్ సమావేశం ఉంది కాబట్టి జీవీఎంసీ బడ్జెట్ మేయర్ మాత్రమే ఇక్కడుండి 35 మంది కార్పొరేటర్లని అటు ముందుగా బెంగళూరుకి తరలించారు. బెంగళూరు నుంచి ఇప్పుడు మరో ఊటీ ఇతర ప్లేసులకైతే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ కార్పొరేటర్ ఎవరు కూడా స్థానికంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 19వ తేదీన జీవీఎంసీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానాన్ని కనుక ఓటింగ్కి వెళితే ఖచ్చితంగా వైసీపీ పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. అటు కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్స్-అఫిషియోగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఓటు వేసి తమ యొక్క మెజారిటీని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 74 ఓట్లని అక్కడ మెజారిటీగా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కౌన్సిల్కి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ కమిషనర్ గాను జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హరీందర్ ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ కూడా మద్దతు తెలియజేస్తున్నటువంటి వాళ్ళని చెయ్యెత్తమని చెప్పినప్పుడు వాళ్ళు చెయ్యెత్తితే కనుక అవి కౌంట్ చేస్తే 74 వరకు ఉంటే కనుక అటు కూటమి అవిశ్వాసం నెగ్గినట్టు అవుతుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. దీంతో చాలా ధీమాగా మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం వేరే చోట చిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విహారయాత్రలకు వెళ్ళారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దీన్ని టోటల్గా తన అండర్ కంట్రోల్లో ఉంచుకుని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకే 10 రోజులు గడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 19న వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేటర్లు ఎవరు కూడా విశాఖపట్నం వచ్చే అవకాశం లేదు. మరొక 19 రోజులు
రోజుల పాటు వాళ్ళందరూ కూడా విహారయాత్రలోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 11 గంటలకి జీవీఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని ఏర్పాట్లు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి వైసీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి. ఇప్పటికే టీడీపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ 4 ఓట్లు ఎలా వస్తాయి, ఇది అవిశ్వాసాన్ని కూటమి నెగ్గి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటుందా, విహారయాత్రలకు వెళ్ళి చిల్లవుతున్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళ ప్లాన్ ప్రకారం రానున్నటువంటి 1 సంవత్సరం కూడా ఈ మేయర్ పీఠాన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంచుకుంటారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.